ఒక న్యూస్ అనేది ఉన్నది. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇగో ఇది న్యూస్. కింద షర్మిల గారి ఫోటో ఉన్నది. ఈ న్యూస్ అన్నది మనం చదవడం చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే ఒక కుటుంబ కలహాన్ని ఎట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఎట్లా వాడుకుంటున్నారు రాజకీయాల కోసం అని చెప్పేసి ఆల్రెడీ మనందరికీ ఐడియా ఉన్నది. కాకపోతే ఈరోజు ఇంకా కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే ప్రతిపక్ష హోదా కాదు ఎమ్మెల్యే పదవికే జగన్ అనర్హుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల గారు అంటున్నారు. ఏమని అంటే అసలు ప్రతిపక్ష హోదా కాదయా, నీకు ఎమ్మెల్యే పదవికే నువ్వు అనర్హుడి అని చెప్పేసి సొంత అన్న అని చూడకుండా షర్మిల గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నది. సరే, కింద చూసుకుంటే శాసనసభకు వెళ్లకుండా ప్రజల్ని మోసగించినందుకు రాజీనామా చేయాలి. ఇది కథ. శాసనసభకు వెళ్లకుండా ప్రజల్ని మోసం చేసినందుకు రాజీనామా చేయాలి. దీని గురించి నేను మాట్లాడతాను. దీని గురించి చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. అసలు ఆమె మాట్లాడే మాటలకి ఆమె చేసే చేష్టలకి ఎట్లా సంబంధం ఉండదో నేను దీని గురించి మాట్లాడతాను. అంతకంటే ముందు ఈ న్యూస్ పరిస్థితి ఏందో ఒకసారి మనం చూడాలి. కొంచెం చిన్నగా చేస్తా. ఇక్కడ చూస్తే ఈనాడు న్యూస్ పేపర్లో ఇక్కడ కింద ఒక చిన్న కాలంలో ఈ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, ఏమంటది ఈమె అంటే శాసనసభకి వెళ్లకుండా ప్రజల్ని మోసం చేస్తున్నావు, నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఏమంటది. రాహుల్ గాంధీ ఎవరో మీకు తెలుసా షర్మిల గారు? మీరు కాంగ్రెస్ పార్టీ, మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయినటువంటి మీకు రాహుల్ గాంధీ ఎవరో తెలిసి ఉంటుంది ఆబ్వియస్గా. ఎందుకు తెలిసి ఉంటుంది అంటే రాహుల్ గాంధీ గారు మీ లీడర్ కాబట్టి తెలిసి ఉంటుంది. ఆ రాహుల్ గాంధీ గారు ఏం చేసిండు అంటే భారత్ జోడో యాత్ర అని చెప్పేసి ఒక యాత్ర చేసిండు. ఆ యాత్ర సందర్భంగా పార్లమెంటు సెషన్లు కొన్ని ఎగ్గొట్టిండు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా రాజీనామా చేయాలనా? ఒకసారి మీరు పాస్ట్కి వెళ్ళండి. అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరు లేరు కాంగ్రెస్లో, అది వేరే విషయము. మీరు వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకుని వైఎస్ఆర్ టీపీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక బేకార్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మీ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద చనిపోయిన తర్వాత కేసులు పెట్టిందని, అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అనరాని మాటలు కాంగ్రెస్ పార్టీని అన్నారు. అది కాకుండా ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఎవరి రేవంత్ రెడ్డి ఓటుకు నోట్లో దొరికిన దొంగగా అని చెప్పేసి అంతలా మీరు మాట్లాడి మళ్ళీ కొంచెం కూడా అంటే జనరల్గా మేము సాధారణ వ్యక్తులంగా, సాధారణ మనుషులంగా మేము మా గురించి మాట్లాడతాం. మేము ఎవరినైనా ఏమనంటే మళ్ళీ వాని కాడికి పోవాలంటే కొంచెం సిగ్గేస్తుంది. మాకు సిగ్గనేది ఉండే. ఎందుకంటే అరే నిన్నే పచ్చిబుద్ధులు తిడుతుంది, నేను మళ్ళీ ఆడికాడికి పోవడం ఏంది, ఇది నిజంగా సిగ్గుచేటు, నేను పోను అని చెప్పేసి కొంచెం అంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మమ్మల్ని అడ్డుకుంటుంది. కాకపోతే మీరు ఇస్తారైతే నా కాంగ్రెస్ పార్టీని తిట్టి మళ్ళా పోయి కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. ఒక విషయం. రెండవ విషయం, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారు, ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు కదా. పార్లమెంట్కి వెళ్ళని మరి రాహుల్ గాంధీ గారిని ఏం చేయాలి, ఆ విషయం ఒకసారి మీరు నాకు చెప్పాలి. నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు. ఎందుకండి మీరు మండిపాటు? నాకు అర్థం కాదు. మీకు ఎంతమంది సీట్లు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? అసలు పట్టుమని ఒక్క సీటు, ఈవెన్ మీ సీటునే మీరు గెలుచుకోలేకపోయారు. మీరు పెద్ద డైలాగులు ఒకటి. రెండవ విషయము, జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నది ఈమె అసలు రాజకీయాలకు పనికిరాదు, రాజకీయాలు చేస్తున్నదని చెప్పేసి మీ కొలీగ్స్, మీరు ప్రెసిడెంట్గా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు ఏఐసిసికి, అంటే మీ నాయకత్వానికి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మీ మీదనే. ఈమె జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోటి ఉన్నది, ఈమె రాజకీయాలు మాట్లాడతలేదు, అసలు రాజకీయాలకి ఈమెకి సంబంధమే లేదు, ఇది ఒక ఫ్యామిలీ కక్ష, ఈ కక్షని తాను ఒక పిసిసి చీఫ్ అన్న పేరు మీద తీర్చుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంతేకాని అసలు ఈమెకి రాజకీయాలు అనేవి రావు అని చెప్పేసి క్లారిటీగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్లే ఇద్దరు పోయి ఏఐసిసిలో కంప్లైంట్ ఇచ్చారు. అది మరి మాట్లాడరా? ఇది నెక్స్ట్ చూద్దాం ఏందో. అంటే వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్పై పిసిసి అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని జగన్ పేర్కొనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు ఒకవేళ ఉంటే, కొంచెం అటు ఇటుగా ఉంటారులేండి, 800 కోట్ల మంది, ఆ 800 కోట్ల మందిలో అత్యంత అజ్ఞాని ఎవరన్నా అంటే అది మీరే షర్మిల గారు. మీకంటే అజ్ఞాని వెతికినా కూడా దొరకడు. ఎంత పెద్ద అజ్ఞాని అంటే మీరు మీ పొలిటికల్ ఎజెండాని పూర్తి చేయడానికి సామాన్య రైతుల ప్రాణాలతోటి మొన్న ఆడుకున్నారు. వాళ్ళని నీళ్ళలో దింపి, నీళ్ళ ప్రవాహం అన్నది చాలా తీవ్రంగా ఉన్నా కూడా వాళ్ళని నీళ్ళలో దింపి మీరు వాళ్ళ ప్రాణాలతోటి ఆడుకున్నారు. అట్లాంటిది మీరు అజ్ఞాని, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి
ప్రజలకు ఏం చేయాలో చేసిండు. ఈ 2 నెలలనే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయలేదో వాళ్ళే బాధపడుతున్నారు. అయ్యో ఏంటిది, ఏం చేసినాము, మంచిగా ఉన్న రాష్ట్రాన్ని మొత్తం అందులో కలిపేసినాం, తిడితే బాగుండదు అని పొద్దున్నే మొత్తం చండాలం చేసేసినాం రాష్ట్రాన్ని అని చెప్పేసి ఓట్లు వేసిన వాళ్ళే, ఎవరైతే టీడీపీకో కూటమికో ఓట్లు వేసారో వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. అది పరిస్థితి. మీరు వచ్చి అజ్ఞాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మీకంటే అజ్ఞాని ఈ భూ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలే. ఎందుకంటే మీరు అజ్ఞానే కాదు, మీరు అహంకారి. మీకున్న అహంకారము ఎంత పెద్దది అంటే, కుటుంబం కంటే, అన్న కంటే, అమ్మ కంటే, ఫ్యామిలీ రిలేషన్స్ కంటే మీ అహంకారమే పెద్దది అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అహంకారి పరిస్థితి ఎట్లా ఉంటుంది రాబోయే రోజులలో మనం ఆల్రెడీ చరిత్ర మనకు చెప్తుంది. పెద్ద పెద్ద అహంకారులే కొట్టబోయారు. మీరెంత, మీ జీవితం ఎంత, అదొక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించరు, మీరు ఆయనని అనుకునే మాట ఏమని అంటే అజ్ఞాని అన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అనడం అనేది కామన్. ఎందుకు, జగన్మోహన్ రెడ్డిని మీరు అన్యాయంగా అంటున్నారు కాబట్టి. ఒకవేళ నిజంగానే ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే మీరంటే సరే ఒప్పుకోవచ్చు. కానీ ఆయన చేసిన తప్పేంది? ఆయన ఏమన్నా ఒక పార్టీ పెట్టి కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు తిని పారిపోయి వచ్చిండా? మీలాగా రాలేదు కదా. ఆయన పార్టీ పెట్టిండు, ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజలతోటి ఉన్నాడు, ప్రజలతోటే ఉంటాడు, ప్రజల కోసం చస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అట్లాంటి వ్యక్తి అజ్ఞాన, మీరు అజ్ఞాన, ఒక్కసారి ఆలోచించుకోవాలి షర్మిల గారు. నెక్స్ట్ మనం చూస్తే ఇదే విషయాన్ని షర్మిల గారు చెప్పిన ఏదైతే రోత ఉందో, ఈ రోతని 2వ పేజీలో కూడా రాసిందంట. ఈ రోత ఏందో ఒకసారి చూద్దాం. ఏడ ఉంది, ఇంకో ఏడ ఉంది, కొంచెం చిన్నగా చేస్తా. ప్రతిపక్ష హోదా ఎక్కువ వేయడం. ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే పదవికే జగన్ అనర్హుడు అని చెప్పేసి మొదటి పేజీ తర్వాత అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అనేది ఇచ్చాడు. ఒక్కసారి చదువుదాం. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఏంటి మరొకటి ఉండదని ఎక్స్ వేదికగా ఆదివారం విరుచుకుపడ్డారంట షర్మిల గారు. ఏంటి, ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం. పిరికితనం, చేతకానితనం ఈ రెండింటికి నిదర్శనం మీరు షర్మిల గారు. పిరిగి వాళ్ళు కాబట్టి వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో ఒక పార్టీ పెట్టి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మీరు. దీన్నే పిరికితనం అంటారు. చేతకానితనం దేనంటారు తెలుసా? ఒక పార్టీ పెట్టి కోట్లాది రూపాయలు ప్రజల డబ్బు అన్నది మింగేసి మళ్ళీ వాళ్ళు మా డబ్బులు ఇవ్వండమ్మా అని చెప్పేసి అడిగితే మీరు చేతకానితనంతో నేనేమి చేయలేను అని చెప్పేసి చేతులు ఎత్తేసి చూడు, అది చేతకానితనం. అహంకారం అంటే ఏంటి అంటే, కుటుంబాన్ని కూడా తీసుకుపోయి తోపుషర్లలో తోసేసేది చూడు, అది అహంకారం. ఆ 3 మీకున్నాయి. మీరు పెట్టిన బాధలకి పాపం తెలంగాణ వాసులు వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఏం చేయాలో అర్థం కాక మీకు వ్యతిరేకంగా విజయవాడకి వెళ్ళి ఎలక్షన్లకి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టినా కూడా మీరు పిరిగి వాళ్ళు కాబట్టి మీరు పారిపోయారు. ఆ విషయం గురించి మాట్లాడండి, చూద్దాం. నేను వస్తా, నాతో మాట్లాడండి, వాళ్ళ గురించి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, నేను వస్తా. వాళ్ళు ఒక్కొక్కళ్ళ పేర్లు తీసుకొస్తా, ఎవడెవడు ఎంత ఇచ్చిండు ఒక లిస్ట్ రాసి చదువుతా. మీరు పేరున మిమ్మల్ని అడుగుతా, ఒకసారి చెప్పండి మీరు ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నాడో ఏంది అన్న విషయం. నా స్టూడియోకి వచ్చి ఇక్కడ నిలబడి నా స్టూడియోలో పాపం వచ్చి వాళ్ళు ఏడ్చుకుంటే నేను వీడియో చూసి కూడా వేసిన. మీరు కావాలంటే వెళ్ళి నా వీడియోలలో చూసుకోండి ఎట్లా మోసం చేశారో మీరు. కోట్లాది రూపాయలు, ఒక్కసారి అది కూడా చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే శాసనసభకి వెళ్ళి ముఖ్యమంత్రిని ప్రశ్నించని జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని షర్మిల అన్నారు. ఓకే, శాసనసభకి వెళ్ళి ప్రశ్నించాలంట ముఖ్యమంత్రిని, అనర్హుడు అంట. మీకేనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది? మీ అన్నకు ఉండదా? మీకైనా ఉండేది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీనింగ్ ఏందో తెలుసా? శాసనసభలో ఆ ప్రతిపక్ష పార్టీ అన్నది ఆంధ్రప్రదేశ్లో వేరే ఏది లేదు. మీ కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాలేదు. అట్లాంటప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏంటి? ఉన్నది ఎన్ని పార్టీలు? 1 టీడీపీ, 2 బీజేపీ, 3 జనసేన, 4 వైసీపీ. ఈ 3 పార్టీలు కూటమి అయినప్పుడు, 3 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న 4 పార్టీలలో 4వ పార్టీయే కదా ప్రతిపక్ష పార్టీ. ఇది కామన్గా ఆలోచించే ప్రతి సెన్స్ ఉన్నోడికి, కామన్ సెన్స్ ఉన్నోడికి అర్థమవుతుంది. మీకు కామన్ సెన్స్ లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఒక వ్యక్తిని కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తుంటే ఆ వ్యక్తి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా అసలు మీకు? ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ చూసుకుంటే, సరే మొన్న మీరు వేరు కదా పోయి రైతుల కోసం అది పశ్చిమ గోదావరి జిల్లాకు పోయి అది పెద్ద డ్రామా చేశారు కదా. మరి 3,000 రూపాయలు ప్రజలకు ఇస్తున్నది ప్రభుత్వము, ఏదో 2 లక్షలు
3 లక్షలు లాస్ అయింది రైతులకి అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 ఇస్తున్నాడు. పోయి కాళ్ళు పట్టుకుంటారో లేదా 4 తిడతారో చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి చూద్దాం. ఆ దమ్ము ధైర్యం లేదు. ఏంది అంటే మిమ్మల్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అంతే. మిమ్మల్ని మీ హోదా అంతే, మీ అర్హత అంతే. మిమ్మల్ని వాడుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అంతే. కానీ మీరు స్పెషల్గా రాజకీయాలు చేసి ప్రజలకి మంచి చేయాలి అని చెప్పేసి ఏదైతే డ్రామా చేస్తున్నారో ఇది అబద్ధం. ఇది ప్రజలందరికీ తెలుసు. అందుకే మిమ్మల్నిగా మీ పార్టీని అయితే పక్కన పెడితే మిమ్మల్ని ఓడించారు. ఆ విషయం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నావు అని గల్లీలు తిరిగినావు. నీ కాన్స్టిట్యున్సీలలో అంతకంటే ఎక్కువగా నువ్వు తిరిగినావు. ఏమైంది నీ కాన్స్టిట్యున్సీలలో? గెలిచినావా? మరి ఆ విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే శాసనసభ సభ్యత్వానికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభకు వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనం. అంబో, మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న చట్టసభలకు పంపించిన ప్రజల్ని ఇలా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అని చెప్పేసి ఒక మాట అంటున్నది. అంటే శాసనసభకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నది. అమ్మ, మీకు ఒక సీటు రాలేదు, అసలు మీకంటూ అసలు ఆ పార్టీ అన్నది ఉనికిలోనే లేదు ఆంధ్రప్రదేశ్లో. మీకెందుకు అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? మీకేం సంబంధం? మీకేం అవసరము? అయినా ప్రపంచంలో ఇంతవరకు నేను ఎప్పుడైనా సరే ఏం చేసినా అంటే ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది, ఒక చిన్న పాపను అత్యాచారం చేసిర్రు, సరే చంపేసిర్రు, ఇన్ని ఇష్యూలు జరిగితే ఎవరిని ప్రశ్నిస్తాం మనం? ప్రభుత్వాన్ని కదా. మీరంటే అపోజిషన్ పార్టీని ప్రశ్నిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. మీకేమన్నా కామన్ సెన్స్ అన్నది ఉందా? లేదంటే మీకు అందిన మూటలు అందుకే అయినాయా? ఒకసారి అది కూడా చూసుకోవాలి మీరు. ఎందుకు అంటే కొంచెం కంట్రోల్లో ఉండి విమర్శలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయండి చూద్దాం. దమ్ముందా, ధైర్యం ఉందా? దెబ్బకి పీసీసీ పదవి నుంచి పీకేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. అది కూడా ఉంది, అది కూడా ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుగా అవ్వడానికా, మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? ఇప్పుడు మీరు కొట్టుకునేది ఏంటి? సొంత డబ్బా కాదా? మీరైతే అసెంబ్లీకే వెళ్ళలేరు, ఎందుకంటే మీకు ఆ అర్హత లేదు. కానీ మీరు ప్రెస్ ముందర కూడా రాలేదు కదా. ప్రెస్ ముందర కూడా వస్తే ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకైనా సూటి ప్రశ్న. ఇప్పుడు నాలాంటి ఒక 2-3 పిలిచి కూర్చోబెట్టండి, అప్పుడు దెబ్బకి మీకు చెమట గారిపోద్ది. అట్లుంటుంది ప్రశ్నలు. ఊకే ఆ 4-5 తెలిసిన వాళ్ళని ప్రెస్ మీడియా వాళ్ళు అని చెప్పేసి పిలుచుకొని వాళ్ళతో ఏదో అడిగిన ప్రశ్నలే అడిగించుకుంటూ ఏదో చెప్పిన సమాధానాలు, మీరు చెప్పాలనుకున్న సమాధానాలు మీరు చెప్పుకుంటూ కూర్చొని దాన్నే ప్రెస్ మీట్ అని మీరు అనుకుంటున్నారు. నిజంగా మీడియా అనేది ఇంకా మీకు టచ్ కాల. నిజమైన మీడియా టచ్ అయినప్పుడు దెబ్బకు పారిపోతారు మీరు లేచి. ఆ విషయం మాత్రం మీకు గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేసింది. వాటికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా? మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ప్యాలెస్లో కూర్చొని విలేకరుల సమావేశం పెట్టడానికి కాదు అని జగన్ను షర్మిల నిలదీశారు. మీరు కూడా చేసేది ప్రెస్ మీట్లే కదమ్మా. మీరేమన్నా స్పెషల్గా ఏమన్నా కొండెత్తుకుని కూర్చున్నారా? ఇంట్లో కాదు కదా. మీరు కూడా ఏదో మీ పార్టీ ఆఫీసులోనూ మీ ప్యాలెస్లోనూ కూర్చొని మీరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం తప్పితే ప్రజలకి మీరు ఊడ్చిందేం లేదు, పీకిందేం లేదు. ఊకే మీరు డైలాగ్ కొడుతున్నారు. ఒకటి. రెండో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ప్రజల గుండెల్లో ఉంది. మీలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు పోతారు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారితో అంటే కూటమిలో లేకపోయినా కూడా కూటమిలోనే ఉన్నట్టు మీరు, కానీ చంద్రబాబు నాయుడు తోటి మీరు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి తిడుతున్నారు. ఒక టైం వస్తుంది ఫ్యూచర్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీరు వచ్చి కూర్చోవాల్సి వస్తుంది ఆయన పాదాల దగ్గర. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే సమయం అన్నది ఎవరి కోసం ఆగదు, సమయం అన్నది తిరుగుతుంటుంది. మళ్ళీ అప్పుడు ఆలోచిద్దాం. కానీ ప్రస్తుతం కొంచెం ధైర్యం చూపించండి. కొంచెం, మీకు ధైర్యం లేదు నాకు తెలుసు, కొంచెం ధైర్యం చూపించండి. దయచేసి ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం మానేసి పాలకపక్షమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. లేదు అంటే ఊకే పార్టీ వైఎస్ఆర్టీపీ ఎట్లయితే మడత పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పారిపోయారో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని మడత పెట్టుకుని ఏ బెంగళూరు, తమిళనాడు, అట్లా చెన్నైయో మీరు చెక్కేస్తే పీడబోద్దు. ఎందుకంటే ఆడ వైఎస్ఆర్టీపీ అయింది, ఈడ కాంగ్రెస్ పార్టీ అయింది ఏపీలో. మరి కర్ణాటకలోనూ తమిళనాడులోనూ వేరే ఉన్న పార్టీలు పెట్టే మీకు ఉద్దేశం ఉంటే తప్పకుండా మీరు వెళ్ళొచ్చు.
వెళ్ళొద్దు, ఈడనే ఉండి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉంటా అంటే తప్పకుండా మీరు ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం మానేసి పాలకపక్షాన్ని ప్రశ్నించండి. ప్రజలకి మంచి జరుగుతుంది. ఆ విషయం మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. సరే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పని చేయండి. 11 ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, సరే ఆయన పక్కన పెట్టేసి 0 ఎమ్మెల్యేలు ఉన్న అసలు ఎమ్మెల్యేనే కానీ షర్మిలకు ఇవ్వండి ప్రతిపక్షం హోదా, పీడబోద్దు. ఎందుకంటే ఆమె కొట్టుకుంటుందిగా మాటికి. ఒకసారి ఇవ్వండి, ఏదో ఒకటి ఎమ్మెల్సీనో ఏదో ఒకటి చేసి ఎట్లనో ఒకట్లా ఇవ్వండి. ఏమైనా ఉందా స్కోప్ ఒకసారి చూడండి. మన రాజ్యాంగంలో ఏమైనా అధికారాలు ఉన్నాయా, అట్లా చేసి ఇవ్వండి. ఈమెకు కావాలంట హోదా.